ధర్మాచరణ చతుర్విధ పురుషార్థాలే లక్ష్యంగా మానవుని మనుగడ కొనసాగించాలని భారతీయ ఆధ్యాత్మిక వారసత్వం ప్రబోధిస్తుంది. ఆ పురుషార్థాల్లో మొదటిది ధర్మం. మనిషి ప్రతిచర్య ధర్మ సహితంగానే ఉండాలి. ధర్మరహితమైన అర్ధకామాలు లభించినా వాటిని వదిలేయాలి. లోకవిరుద్ధమైన ధర్మాన్ని స్వీకరించాలి. అటువంటి బహుష్య పురాణ విజ్ఞులంతా ధర్మమే మోక్ష సోపానమని చెబుతున్నారు. మానవ సమాజాన్ని ధర్మం పునాదులపై విలువలతో నిర్మించుకోవాలని రామాయణ భాగవతం బోధిస్తున్నాయి. వేదవర్మ దంపతులు ప్రశాంత జీవనం కోసం ఇల్లు కట్టుకోవటానికి స్థలాన్వేషణ, పిల్లల లేకపోవడంతో ధర్మబద్ధమైన తపస్సును ఆచరించి దేవుడి కృప సంపాదించాలనుకున్నారు. గాలి, నీరు, విస్తారమైన వృక్ష సంపద తొలతూగుతేనే చోట ఆశ్రమం నిర్మించుకున్నారు. నిరంతరంగా యజ్ఞయాగాదులు చేసుకుంటున్నారు. ఒకనాడు యాజీ తాలూకు ఉచ్చిష్టంగా అగ్నిలో పడి స్వర్ణంగా మారింది. అతడు ఆశ్చర్యపోయాడు. మళ్ళీ పనిచేశాడు. ఈసారి అది కాంచనంగా మారింది. ఇంకేముంది, అందరూ ఆ ధర్మ పద్ధతిని వారం రోజులు అనుసరించారు. బంగారాన్ని మూట కట్టుకున్న తోటివారి మాటలతో వేదవర్మ భార్య కూడా స్వర్ణము సంపాదించమని పతిని కోరింది. అయాచితంగా లభించిన సంపద అనర్థదాయకమని ఆమెకు నచ్చజెప్పాడు. ఆమె వినలేదు. మూటాముల్య సర్దుకొని భార్యను తీసుకొని ఇల్లు వదిలాడు. ఆశ్రమం దాటి 100 అడుగులు వేయగా యజ్ఞగుండంలో నిప్పురవ్వలు గాలికి చెలరేగే క్షణాలలో మొత్తము ఇళ్లను కాల్చివేసింది. స్వర్ణము దక్కించుకునేందుకు ప్రయత్నించిన వారంతా ప్రాణాలు కోల్పోయారు. దంపతులు నిశ్చేష్టులై వేదవర్మ వారంతా అధర్మ వర్తనలు వారి కోసము విచారించకు. ఇంతకాలం నీ ధర్మాచరణ వారందరినీ కాపాడింది. నువ్వు ఒక్కడివే నా ప్రలోభానికి లోను కాగలవు. ధర్మవర్తన జీవించు అన్న కలిపురుషుడి మాటలను దంపతులకు నిర్దేశం చేశాడు. మహాభారతంలో ధర్మో రక్షితే రక్షిత అని చెప్పింది. ధర్మం ద్వారానే అనేక సుఖాలు లభిస్తాయి. అధర్మపరులు సుఖంగా సంపదలతో తొలతూగుతూ ధర్మవర్తనులు పేదరికంతో బతుకు లీడుస్తున్నారని అప్రద సమాజంలో ప్రచారము బ్రహ్మ దృష్టి, హ్రస్య దృష్టి లోతుగా గమనిస్తే అధర్మం చివరి స్థితిలో ఏంటో దృశ్యమానమవుతుంది. తాత్కాలికంగా ఆనందం కన్నా శాశ్వతమైన ధర్మాచరణే గొప్పదని గ్రహించటం జ్ఞానం. రామాయణంలో బాలకాండ, మొదటి స్వర్గంలో రాముడి తత్వం, వాల్మీకి జీవలోకస్య ధర్మ పరిరక్షిత అనే అద్భుతమైన శ్లోకం చెబుతాడు. ధర్మము, రాజనీతి, సమాజనీతి వేరుగాని భావిస్తున్న వర్తమాన సమాజానికి ఈ శ్లోకం చక్కని సమాధానం ఇస్తుంది. ధర్మాచరణకు రాముడి కన్నా గొప్ప ప్రతినిధి ఎవరన్నారు?